వందనం వందనం యేసయ్యా వందనం. ఇంతవరకు దేవుడు చెప్పనాలలో శక్తివంతుడు నడిపించుకున్నా రెండు చేతులపై చప్పుడు భయపడ్డాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువు నీకే వందనం యేసయ్యా వందనం యేసయ్యా. ప్రార్థించిన దైవజనుల కొందనాలు. దయచేసి క్రమంలో కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా కలుగునుగాక, మీకు శుభం కలుగునుగాక అన్నారు. అంతేకాదు వారి మీద ఊది ఒక మాట చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. కాబట్టి మరి ఆయన ఇచ్చు సమాధానం మీరు కలిగిందురుగాక, ఆయన ఇచ్చు శాంతిని మీరు కలిగిందురుగాక. ఆయన ఆత్మచే వందనాలు. మీ సేవకులు ప్రభువా మా తండ్రి నాయన జాషువా జ్యోతి గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వారి బ్రదర్స్ని బట్టి దేవా సంఘమును బట్టి దేవా ఆత్మల యొక్క దాహాగ్ని తీర్చడానికి ప్రభువా నీ సేవకుని మీరు ఈ ప్రాంతంలో నిలబెట్టి వాడుకుంటున్నందుకై స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన ప్రతి ఆత్మను అమ్మ ప్రభు ఆత్మకు ఆహారమును దేవుడు రావాలంటే దారి సలాం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన నాయకులందరి కోసం మన దేశ ప్రధాని గారు మోడీ గారి గురించి ప్రార్థన చేద్దాం. కేంద్ర మంత్రి కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కోసం ప్రార్థన చేద్దాం. మరి ఇంకా 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఎవరికి వాటిల్లకుండా మన దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు దేవుడే తన చిత్తానుసారమైన నాయకుల్ని మనకిచ్చును గాక. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యములు చేయును గాక. అధికారం అనేది దేవుడు ఇస్తేనే వచ్చేది, అనుకుంటే వచ్చేది కాదు, సాధిద్దాం అనుకుంటే పొందుకునేది కాదు. దేవుని అనుగ్రహం ఉన్నవాళ్ళు నాయకులుగా, అధికారులుగా వెళ్తుంటారు. వారి కొరకు అహర్నిశలు మనం ప్రార్థించేవారు ఉండాలి. మన మండలం కొరకు, మన పట్టణం కొరకు, మన ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. మరి మన యొక్క కైకలూరు పట్టణానికి చక్కని ప్రెసిడెంట్ గారిని దేవుడు ఇచ్చారు. మరి నవరత్న వేరుగా వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి పొందడానికి దేవుడు ఏ అధికారులకు ఏ పదవులు ఇచ్చారో, అధికారం ఇచ్చారో వారు దానిలో స్థిరంగా నిలిచి చక్కగా ప్రజాసేవ చేయే శక్తిని వారికి దయచేయను గాక. మరి అంతేకాదు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇది 7వ రోజు చివరి కూడిక. రేపు మరింత శ్రేష్టమైన మీటింగ్ ఉంది. పులపుర గ్రామంలో ఒక్క రాత్రి మహాసభ, దైవశక్తి మహోత్సవం. దైవజనులు దేశ విదేశాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న జ్యోతిరాజయ్య గారు రేపు రాత్రి దేవుని వాక్యం అందిస్తారు. ప్రార్థనాపూర్వకంగా మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదేవిధంగా మరి ఐఆర్ ఛానల్ కోసం మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియులు ఇక్బాల్ గారు, మా సహోదరుడు, వారిని బట్టి సంతోషిస్తున్నాను. వారు ఈ ఐఆర్ న్యూస్ ఏర్పాటు చేశారు. వారి ఛానల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. మంచిది. వారికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. వారికి హృదయపూర్వక వందనాలు. మంచిది. దేవుని మహాకృప చేత ఈ 2022వ సంవత్సరంలో దైవశక్తి మహోత్సవాలు సత్యవతి రాజమ గ్రామంలో 3 రోజులు ఏర్పాటు చేసుకోవడానికి, దైవశక్తి శిలువ ధ్యాన మహోత్సవాలు మన్నా చర్చిలో 4 రోజులు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృపని అనుగ్రహించారు. నిజంగా భయంకరమైన దినాల్లో, అనగా ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఎంతో కలవరంతో నిండిపోయింది. ఆరోగ్యం లేక, చేసుకోవడానికి పని పాటలు లేక చాలామంది బాధపడుతున్న ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుని బిడ్డలుగా మనం మన దేశం కొరకు, ప్రాంతం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎందుకంటే
దేవుని వాక్యం చెప్తుంది, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి ఉంది. కాబట్టి అందరి కొరకు ప్రార్థించేవాడే నిజమైన క్రైస్తవుడు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా అందరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఫస్ట్ వేవ్ నుండి, సెకండ్ వేవ్ నుండి, థర్డ్ వేవ్ నుండి దేవుడు మనల్ని కాచి కాపాడారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు డిఎన్ఆర్ గారు కూడా ఈ యొక్క భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు మరి కైకిలో మన్నా సంఘం అంతా ప్రార్థన చేశాం. మనం ప్రార్థన చేసినట్టు ఆయన చెప్పలేదు, కానీ మనం ప్రార్థన చేశాం. అలాగే అనేక మంది వారి కొరకు ప్రార్థనలు చేశారు. ఎవరెవరు ఏది చేయాలో చేస్తూ వచ్చారు. దేవుని మహాత్మ చేత మన ఎమ్మెల్యే గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. పలు చోట్ల విరివిగా వారు ప్రయాణం చేస్తూ మరి జగన్ గారి యొక్క పథకాలన్నీ చాలా జాగ్రత్తగా వారు నిర్వర్తిస్తున్నారు. ఒక మంచి ఎమ్మెల్యే గారిని మనం కలిగి ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. వారిని బట్టి డిఎన్ఆర్ గారిని బట్టి ఒకసారి చెప్పబట్టి ప్రభుత్వం. అదేవిధంగా మరి మన యొక్క నియోజకవర్గం కొరకు ప్రార్థన చేద్దాం. ఏమండి, ఇది అన్నా చర్చి వారు నిర్మిస్తున్న నూతన నిర్మాణం అని ప్రకటించారు. అందులో భాగంగా మరి ఫ్యాక్టరీ పాల్ గారు కూడా అక్కడ ఉండి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారు. వారికి అన్నా సంఘాల తరఫున హృదయపూర్వక వందనాలు. వారు చేయించున్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడు సఫలపరచును గాక. యేసు ప్రభు వారి ఆశీర్వాదాలతో భవిష్యత్తు ఇంకా ఆశీర్వాదకరంగా హెచ్చించబడును గాక. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్యే గారు డిఎన్ఆర్ గారి గురించి మరి ఈరోజు ఈస్టర్ సందేశము, వారి ఆయురారోగ్యాలు, ఆయన ఫ్యూచర్ గురించి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశారు. అయ్యగారు చక్కటి ప్రార్థన చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో మన మీతో పాటు మేము కూడా ఏకీభవిస్తాము.